మూవ్ ఆన్ మనం ఇంకో దాంట్లోకి వెళ్దాం. నేను అడిగేది మీరు అంటున్నారు నిరుద్యోగం అంటున్నారు. నేను నిరుద్యోగం అంటే ఇందాక హర్షిత్ అనుకుంటే చెప్పినమాట. ఒసామా బిన్ లాడెన్ దుబాయ్లో ఒక పెద్ద చాలా ధనిక కుటుంబంలో పుట్టిన వ్యక్తి, సౌదీ అరేబియాలో. అట్లాంటి వ్యక్తి ఉగ్రవాది ఎట్లా అయ్యాడు? నిరుద్యోగంతో అయ్యాడా, డబ్బుల కోసం అయ్యాడా, లేకపోతే పేదరికంతో అయ్యాడా? సరే నెక్స్ట్ నెంబర్ టూ అది కూడా ఒక కారణం మాత్రమే. దాని వల్లనే అది కూడా కారణమే అంటే అట్లా ఇంకా చాలా కారణం. ప్రపంచంలో మనకు అమెరికాలో ఒక యూనివర్సిటీ దీని మీద సర్వే చేసి చెప్పింది 75%, 75% సూసైడ్ బాంబర్స్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అబవ్ ఉన్నారు వాళ్ళు. దానివల్ల కాదు, బాగా నాలెడ్జ్ ఉండి ధనికులు మాత్రమే దీనిలోకి వస్తాడు. ధనికులు అంటే కోట్లు ఉండక్కర్లేదు, వాడికి 5,000 వెళ్తున్న వాడే వస్తాడు. పేదరికంలో ఉన్నవాడు ఎవడు టెర్రరిజంలోకి రాడు. వాడు పేదరికంలో ఉన్నవాడికి రోజు పుట్టుకూలికి సరిపోతుంది వాడికి. ఈ నెరేటివ్ ఏదైతే ఉందో అమెరికా కూడా చాలా రోజులు చెప్తూ వచ్చింది. 9/11 తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు అది తప్పు నెరేటివ్ అని. ఇది ఒక ఐడియాలజీ మీద పుట్టుకొస్తుంది. కానీ ఐమన్ అల్ జవహారి డాక్టర్, మీకు ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతే చాలా ఉన్నారు. బేసిక్గా ఇక్కడ అంతా కూడాను మీరు మీ యొక్క దృక్పథం ఏదైతే ఉందో అది ఎప్పుడో డిఫీట్ అయిపోయింది. అది రీసెర్చ్ చేసి క్లియర్గా చెప్పారు. చదువు వల్ల కానీ లేదా దీనివల్ల పేదరికం వల్ల కానీ నిరుద్యోగం వల్ల కానీ టెర్రరిజంలోకి రారు. నక్సలైజంలో వచ్చిన వాళ్ళు కూడా అప్పుడు గన్నులు మానేసి ఉండొచ్చు, ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అయి ఉన్నారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ యూనివర్సిటీస్లో జరుగుతుంది. అది పేదరికంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పొట్టకూలి కోసం వాళ్ళు రోజు ఏం తినాలి దాని గురించి చూస్తాడు, కానీ వాడు ఒకటి చంపడానికి వెళ్ళడు. అదే కనుక నిజంగా అనుకుంటే మనము పంజాబ్ అన్నిటికంటే ఉన్నతమైన శిఖరంలో ఉన్న మోస్ట్ రిచెస్ట్ స్టేట్ టెర్రరిజంకి వెళ్ళింది. ఛత్తీస్గఢో లేకపోతే మీకు మధ్యప్రదేశో జార్ఖండో ఎక్కడైతే పేదరికం ఉందో వాళ్ళందరూ టెర్రరిజంకి వెళ్ళిపోయి ఉండాల్సింది, వెళ్ళలేదు. అది టెర్రరిజంకి దీనికి అసలు సంబంధం లేదని వేరే దాంట్లోకి వెళ్దాం. నాగేశ్వర గారు మాట్లాడతారు. మొత్తం ఇండియా మొత్తంలో ఈ 2 తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ మంది ఆర్మీలో జాయిన్ అవుతున్నారు సార్. ఇది పేపర్లో వచ్చిన విషయం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, అంటే లెటస్ క్లియర్ ద డట్, క్లారిటీ ఉండాలి మన మెసేజ్. తెలంగాణ ఉద్యమంలో కూడా లాఠీ దెబ్బది విమలక్క లెవెల్ నుంచి మేము కూడా ఉద్యమంలో పోయినాము. పోలీస్ వాళ్ళ కాలర్లు కూడా పట్టుకొని మేము గొడవలాడినాం. మీలాగనే మేము కూడా చేసినాం. నేను ఒక బాధ్యత గల వైద్యుడిని. 42 రోజులు క్లినిక్ బంద్ చేసుకున్నాం. యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లోజింగ్ ఎ క్లినిక్? ఒక డాక్టర్కి తెలుస్తుంది. ఎందుకోసం చేశామంటే భుజం మీద జెండా పట్టుకొని నా తల్లితో నేను కొట్లాడుతున్నా, నాకు కావాలే అని నేను కదం దొక్కి ముందరికి వెళ్ళిన. నేను వేరే వాళ్ళతో కొట్లాడలే. నా భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, నా భారత ప్రభుత్వం ఏదైతే ఉందో, నా బాధ, నా గోస విని నాకు ఇయ్యనన్న. మీరు కంపారిజన్ అక్కడ చేసినారు, అది ఒక్కటి సవరణ అవసరం. ఎనీవే లీవ్ ఇట్. నెక్స్ట్, జిహాదీ మూమెంట్, కశ్మీర్ ఉగ్రవాదం అనేది మతోన్మాదముతో కూడినది. బాగా క్లారిటీతో వినండి. మతోన్మాదముతో ఉగ్రవాదం ఎప్పుడైతే వస్తుందో, తిన్నడా తినలేదా, పెళ్లి చేసుకున్నాడా చేసుకోలేదా, చదువుకున్నాడా చదువుకోలేదా, ఇది కాదు. In the name of Islam, in the name of Islam, yes, sir. Allahu Akbar and blast చేసుకుంటా. Let me complete sir, let me complete sir. మతం ఉన్నది ఎట్లా పుడుతుంది? Let me complete. మీరు వినండి, మీరు చెప్పేటప్పుడు నేను విన్నాను కదండి. నిరుద్యోగంతో పుట్టదు. నిరుద్యోగంతో కాదు. నిరుద్యోగం సార్. ఎలా పుడుతుంది మతం? సార్ మతం ఉన్నది ఎట్లా పుడుతుంది? మతం ఉన్నది ఎట్లా పుడుతుంది? నేను అదే గురించి మాట్లాడింది. ఎగ్జాక్ట్ మతం నుంచి పుడుతుంది. నేను చెప్తాను, ప్రపంచంలో ప్రతి దేశం పైన ఇస్లాం అనే నేను చెప్పాను విధానం బట్టి ఉంటుంది. విధానాన్ని బట్టి ఉంటుంది. విధానము విధానము నిరుద్యోగం వేరే అంశాలండి. ఆర్టికల్ 370 కానీ 35 కానీ అప్పుడు నెహ్రూ గారు తీసుకున్న డిసిషన్ తప్పండి. ఓకే లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. నేను నిరుద్యోగం వల్ల వస్తుందా, పేదరికం వల్ల వస్తుందా, ఇవన్నీ చర్చల కంటే కూడా నేను అనేది ఏంటంటే, సరే మతం వల్ల వస్తుందని మీరు అంటున్నారు. మతంలోనే కొంతమంది వల్ల వస్తున్న సమస్య ఇది. డెఫినెట్లీ ఒక మొత్తం మతాన్ని మనం తప్పరడం కూడా కరెక్ట్ కాదు. అయితే నేను ఒక విషయం వివరణ ఇస్తాను. ఒక్క నిమిషం అండి, లెట్ మీ ఇక్కడ ఒక వివరణ ఇవ్వాలి. ఏమిటనంటే, భారతీయత ఆలోచన వేరే, ప్రపంచక ఆలోచన వేరే. లెట్ us పుట్ ద పాయింట్ క్లియర్. భారతీయతలో ఎలా ఉందంటే, కాశ్మీర్ డివైడ్ అయినా,
ముస్లిమ్స్ అటు పోయినారా ఇటు ఉన్నారా మనకు ఫరక్ లేదు. ఈ రోజు కూడా ఈ ప్రోగ్రామ్ తర్వాత నా ముస్లిం సోదరుడు పిలిస్తే నేను పోయి వాడి ఇంట్లో తింటాను పంటాను, వాడు నా వాడని నేను అనుకుంటాను. కానీ నేను అదే చెప్తున్నాను, ఈ భారతీయత అనే సభ్యత సంస్కారంలో రక్తంలో బొట్టులో కలిసిపోయే గుణం ఇక్కడ